Hi everyone, welcome back to Telugu Stock Channel. So final గా మనం మాడ్యూల్ 5 కి వచ్చేసాం అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయబోతున్నాం బాటా అనే షేర్ కి. సో ఈ ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం స్టెప్ 1, స్టెప్ 2, 3 దీంట్లో మొత్తం డేటాని కలెక్ట్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఫైనల్ స్టెప్ అండ్ కొంచెం ఎంతూజియాస్టిక్ స్టెప్ అనమాట. మనం బాటా యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఈ పర్టికులర్ ఇయర్లో బాటాని కనుక కొనాలి అని అనుకుంటే దాని యొక్క ఎగ్జాక్ట్ వాల్యుయేషన్ ఎంత అనేది చూడబోతున్నాం. సో ఆ ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం యూజ్ చేసే ఫార్ములా ఏదైతే ఉందో ఫ్రీ క్యాష్ ఫ్లో ఫస్ట్ ఇయర్ డివైడెడ్ బై 1+R అంటే డిస్కౌంట్ ఫ్యాక్టర్. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో క్యాలిక్యులేట్ చేసాం. ఫ్రీ క్యాష్ ఫ్లో మాడ్యూల్ 2లో క్యాలిక్యులేట్ చేసాం. సో ఇలాగా మనం ప్రతి మాడ్యూల్లో కావాల్సిన వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు సో నెక్స్ట్ మనం ఇంట్రిన్సిక్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఎక్సెల్ షీట్కి వెళ్ళిపోదాం. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేశాను కదా. సో ఇది నేను కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆ 13th కాలం ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను. సో నాకు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ వచ్చేసాయి. సో ఈ ఇయర్స్ వైజ్ కనుక నేను చూసుకుంటే ఇది FCF1 కదా. సో 2021 ఇయర్లో ఉండొచ్చు. సో నాకు నెక్స్ట్ 10 years వరకు గ్రోత్ ఉంటుంది అని అనుకుంటున్నాను. అండ్ అలాగే నాకు డిస్కౌంట్ ఫ్యాక్టర్ కావాలి. సో డిస్కౌంట్ ఫ్యాక్టర్ కనుక నేను ఒకసారి మళ్ళీ మీకు చూపించాలి అని అనుకుంటే సో డిస్కౌంట్ ఫ్యాక్టర్ R అనేది ఎలా మనం క్యాలిక్యులేట్ చేసాం చూడండి. FCF1 డివైడెడ్ బై 1+R పవర్ 1, FCF2 డివైడెడ్ బై 1+R హోల్ స్క్వేర్, తర్వాత అలాగా పవర్ n వరకు వెళ్తూ ఉంది. సో ఇప్పుడు మనకు 10 years ఉంది కాబట్టి పవర్ 10 వరకు కావాల్సి ఉంటుంది. సో ఇది మనం ఒకసారి డిస్కౌంట్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేద్దాం ఎక్సెల్ షీట్లో. సో FCF1 ఏదైతే ఉందో ఇక్కడ నాకు ఇది 1+R ఏదైతే ఉందో డిస్కౌంట్ ఫ్యాక్టర్. సో ఈ డిస్కౌంట్ ఫ్యాక్టర్ని నేను ఇక్కడ లాక్ చేస్తాను. సో డిస్కౌంట్ ఫ్యాక్టర్ నేను లాక్ చేశాను. సో ఇది నా ఫస్ట్ ఇయర్కి 109% డిస్కౌంట్ కనపడుతుంది. సో నెక్స్ట్ ఇయర్కి 1+R హోల్ స్క్వేర్ కదా. సో సింపుల్గా నేను మళ్ళీ అగైన్ దిస్ ఇంటూ 1+R, 1+R ఇంటూ 1+R అంటే 1+R హోల్ స్క్వేర్ అయిపోతుంది. సో ఇది మళ్ళీ అగైన్ నేను లాక్ చేస్తున్నాను. సో బీకి ముందు ఒక డాలర్ సింబల్ అండ్ బీ తర్వాత ఒక డాలర్ సింబల్ పెడితే మనకి లాక్ అయిపోతుంది. రైట్. సో నెక్స్ట్ ఇయర్ 119% డిస్కౌంట్. సో ఇలాగా నెక్స్ట్ 10 years వరకు నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సచ్ దట్ నాకు డిస్కౌంట్ అనేది ఇలా క్యాలిక్యులేట్ అయిపోయింది. FCF1 నుంచి FCF10 దాకా వచ్చింది. రైట్. సో నేను ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఉంది. సో అదేంటి అనేది మళ్ళీ ఒకసారి బ్యాక్ టు ఫార్ములా వెళ్దాం. సో ఈ ఫార్ములాలో ఉన్న మనం FCF1 నుంచి FCFN దాకా అన్నీ కనుక్కున్నాం. అండ్ లాస్ట్ది ఏదైతే ఉందో FCFN ఇంటూ 1+G డివైడెడ్ బై R - G, దీన్ని యూజువల్గా టర్మినల్ వాల్యూ అంటారు. సో ఈ టర్మినల్ వాల్యూ ఒక్కటే మనం కనుక్కోవడం బ్యాలెన్స్ ఉంది. అయితే ఈ టర్మినల్ వాల్యూ కనుక్కునేటప్పుడు మనం ఒక చిన్న థింగ్ ఏది చూడాలి అని అంటే R - G ఉంది కాబట్టి యూజువల్గా R అనేది G కంటే ఎక్కువగా ఉండాలి. అంటే డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండాలి అండ్ పర్పెక్చువల్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అది తక్కువ ఉండాలి. ఒకవేళ పర్పెక్చువల్ గ్రోత్ రేట్ కనుక మరీ ఎక్కువ మనం ఎజ్యూమ్ చేసుకున్నాము అని అంటే ఇది నెగిటివ్ వస్తుంది. సచ్ దట్ మన ఇంట్రిన్సిక్ వాల్యూ అంతా మారిపోతుంది. సో మనం ఇందాక ఒక ఎగ్జంప్షన్ చేసుకున్నాం బాటాలో. G అనేది 10% తీసుకున్నాము, R మనకి 9% వచ్చింది అంటే నెగిటివ్ వస్తుంది. కాబట్టి నేను దీన్ని అడ్జస్ట్ చేసి నెక్స్ట్ గ్రోత్ రేట్ 8% ఉంటుంది అని చెప్పి అనుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి ఇప్పుడు నేను టర్మినల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఆ ఫార్ములా ప్రకారం. సో టర్మినల్ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫార్ములాని అప్లై చేస్తున్నాను చూడండి. సో FCFN ఏదైతే ఉందో ఇది FCFN ఇంటూ 1+G డివైడెడ్ బై R - G. సో 1 ప్లస్ పర్పెచువల్ గ్రోత్ రేట్ మనం ఎంత ఎజ్యూమ్ చేసుకున్నాం 8% డివైడెడ్ బై R - G. R ఇది మైనస్ G కనుక నేను తీసుకుంటే 8%. సో నాకు ఇక్కడ టర్మినల్ వాల్యూ ఎంత వచ్చింది. సో ఇప్పుడు మనం ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కోసం వీటన్నిటిని సమ్ చేయాలి. FCF1 నుంచి వీటన్నిటిని కనుక మనం సమ్ చేసినట్టయితే సో నాకు ఇంట్రిన్సిక్ వాల్యూ ఇలా వచ్చింది. దీనికి నేను ఇంకొంచెం డిస్కౌంట్
చేస్తున్నాను. సో యూజువల్గా మనం కొంచెం ఆప్టిమిస్టిక్గా ఆలోచించి ఉండొచ్చు, ఎవ్రీ ఇయర్ 20% గ్రోత్ రేట్ వస్తుంది అని అనుకున్నాం. బట్ ఇప్పుడు కనుక మనం బికాస్ ఆఫ్ దిస్ కరోనా వైరస్ ఈ ఇయర్లో 20% గ్రోత్ రేట్ ఉండకపోవచ్చు, అండ్ మోర్ ఓవర్ డిక్లైన్ ఉంటుంది. అండ్ అది ఆబ్వియస్గా సిఏజిఆర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. అందుకని కన్జర్వేటివ్ అప్రోచ్లో ఎప్పుడైనా సరే డిస్కౌంట్ అనేది అప్లై చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 20% డిస్కౌంట్ తీసుకుంటూ ఉన్నాను. సో కన్జర్వేటివ్ ఇంట్రిన్సిక్ వాల్యూ నోట్ చేసుకుంటాను నేను. సో కన్జర్వేటివ్ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక నేను చూసుకుంటే ఇది ఇంటూ 1 - 80% తీసుకుంటాను అనమాట దీనికి. సో ఇంత వస్తుంది. సో దీనికి నాకు ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ కావాలి. సో నెంబర్ ఆఫ్ షేర్స్తో డివైడ్ చేస్తే నాకు ఇంట్రిన్సిక్ వాల్యూ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ అనమాట. సో ఈ ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి నాకు నెంబర్ ఆఫ్ షేర్స్ కావాలి కదా. సో నేను దీనికి బిఎస్సి వెబ్సైట్కి వెళ్తాను. సో బిఎస్సి ఇండియా వెబ్సైట్కి వెళ్ళి బాటా అనే షేర్ సెర్చ్ చేసి దీని యొక్క నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత అనేది నేను గ్యాదర్ చేసుకుంటాను. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. సో దీంట్లో నెంబర్ ఆఫ్ షేర్స్ కనుక చూస్తే 12,85,27,540. సో 12.8527540 12.8527,540 27540 will come automatically. సో ఇప్పుడు నేను ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ వాల్యూ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ కనుక నేను వేస్తే 1548 అనేది నాకు ఇప్పుడు బాటా యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ కింద వస్తుంది, ఎప్పుడైతే నేను 20% గ్రోత్ రేట్ అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఇందాక ఎల్లో కలర్ మార్క్స్ పెట్టినవన్నీ కూడా నా అజంప్షన్స్ కదా. ఒకవేళ ఈ కంపెనీ కనుక ఫ్యూచర్లో 20% గ్రోత్ రేట్ రాకుండా 18% గ్రోత్ రేట్ వస్తే ఏమవుతుంది? సో దీన్నే సెన్సిటివిటీ అనాలిసిస్ అంటారనమాట. సో మనం అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అజంప్షన్స్కి కొన్ని లాజికల్ రీజన్స్, అంటే మనం ఫ్యూచర్ స్టోరీని గెస్ చేసుకుంటూ మన గ్రోత్ రేట్ని మార్చుకుంటూ మన ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు 1344. సో యాజ్ ఆఫ్ టుడే నేను బాటా షేర్ ప్రైస్ కనుక చూస్తే 1322 ఉంది. ఒకవేళ నాకు ఫ్యూచర్లో ఒక 18% గ్రోత్ రేట్ వస్తుంది బాటాకి అని అనుకుంటే నాకు అప్పుడు ఈ 1344 అనేది ఇంట్రిన్సిక్ వాల్యూ దగ్గరే ఉన్నాం కాబట్టి చాలా కరెక్ట్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాం, మనం బై చేసుకోవచ్చు. అండ్ మార్కెట్ పెరుగుతుందా పడుతుందా అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆ పర్టికులర్ షేర్ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ దగ్గర కొంటున్నాం కాబట్టి. అయితే ఇక్కడ నేను తీసుకున్న అజంప్షన్స్ ద్వారా ఫ్యూచర్లో 18% గ్రోత్ రేట్ ఉంటుంది, అండ్ వన్స్ మెచ్యూర్ అయిన తర్వాత 8% గ్రోత్ రేట్ ఉంటుంది, అండ్ మార్కెట్ రిటర్న్స్ 13% ఉంటాయి అని నేను తీసుకున్న అజంప్షన్స్ ద్వారా నేను క్యాలిక్యులేట్ చేసిన ఇంట్రిన్సిక్ వాల్యూ వచ్చింది 1344 వచ్చింది. బట్ నా అజంప్షన్స్ కనుక మారితే ఆబ్వియస్గా ఇంట్రిన్సిక్ వాల్యూ కూడా మారుతుంది. అందుకనే ఏ పెద్ద పెద్ద ఇన్వెస్టర్ కానివ్వండి, లేకపోతే నిజంగా ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఇంట్రిన్సిక్ వాల్యూని డైరెక్ట్గా చెప్పరు. సో ఈ పర్టికులర్ షేర్కి ఇంట్రిన్సిక్ వాల్యూ ఇంత అని చెప్తే దాని వెనకాలన్న అజంప్షన్స్ కూడా మనకి చెప్తేనే దాని వెనకాలన్న ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది కరెక్టా కాదా అని మనకి తెలుస్తుంది. ఒకవేళ సపోజ్ నేను దీనికి 25% గ్రోత్ రేట్ ఎక్స్పెక్ట్ చేసుకున్నాను అని అనుకోండి, అలాంటప్పుడు నా ఇంట్రిన్సిక్ వాల్యూ 2200 వస్తుంది. సో సడన్గా మారిపోయింది చూసారా. బట్ 25% రావచ్చు రాకపోవచ్చు. ఒకవేళ 25% గ్రోత్ రేట్ వస్తే ఈ షేర్ అనేది మళ్ళీ ఇంట్రిన్సిక్ వాల్యూని టచ్ అవ్వడానికి చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ మనం ఎప్పుడు కూడా కన్జర్వేటివ్గా అండ్ రీజనబుల్గా కనుక ఆలోచించి 18% నేను తీసుకుంటే యాజ్ ఆఫ్ నో ఈ 1344 అనేది నా ఇంట్రిన్సిక్ వాల్యూ అని చెప్పి నేను అనుకోవచ్చు అనమాట. రైట్. సో ఇలాగా మీరు ఇంట్రిన్సిక్ వాల్యూ దేనికైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీని గురించి మీరు ఇంకా స్టడీ చేయాల్సింది ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇంట్రిన్సిక్ వాల్యూస్ గురించి ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటే నా ఇన్వెస్ట్మెంట్ మెంటరింగ్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. సో యూజువల్గా నా ఇన్వెస్ట్మెంట్ మెంటరింగ్ క్లాసెస్ 1 month ఉంటాయి. సాటర్డే అండ్ సండే ఈవినింగ్ టైమ్స్లో ఉంటూ ఉంటాయి. సో నా పేరు వీర్ ప్రతిహాస్ అండ్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9505684685. సో నేను ఏ క్లాసెస్ టీచ్ చేస్తానో ఏంటి అనేది మీరు నాకు వాట్సాప్లో పింగ్ చేసి క్లాసెస్ డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయని అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.